ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానం, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. యెషయా గ్రంథము 65:17 లేఖనం నుంచి చదువుదాము. యెషయా గ్రంథము 65:17 ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. ఈ అధ్యాయము 2 భాగాలుగా మనం చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ధ్యానించవచ్చు. మొదటి భాగము తీర్పు, రక్షణ, మొదటి వచనం నుంచి 16వ వచనం వరకు మనకు కనబడుతుంది. రెండవ భాగం నూతన యుగపు ఆనందము, నూతన యుగపు ఆనందము 17వ వచనం నుండి 25 వరకు కనబడుతుంది. ఈ ప్రపంచం భవిష్యత్తులో భూమిపై దేవుని రాజ్య స్థాపన గురించి చెబుతున్నటువంటి విషయం ఇది. కాబట్టి ఈ ప్రవచనం యొక్క ప్రాముఖ్యత, భూమి అంతా కూడా మార్పు చెందేటువంటి పరిస్థితి, ముందు జరగబో మెస్సయ్య 1000 ఏళ్ల రాజ్యం గురించి చెప్పబడింది. చూడండి, ఇక్కడ 19వ వచనం నుంచి కూడా కనబడుద్ది. నేను యెరూషలేమును గురించి ఆనందించేదను, నా జనులను గురించి హర్షించేదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండిన ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరాల వయసు గలవారై చనిపోదురు. పాపాత్మున శాపగ్రస్తుడగు వాడు సైతము 100 సంవత్సరాలు బ్రతుకును. జనులు ఇళ్ళు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్షతోడు నాటించుకుని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకడు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా యగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకునే దానిని ఫలము పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికంగా కలుగు అపాయము నొద్దుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. వారికి లాగు జరుగునని వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. నిజంగా భవిష్యత్తు జరగబోయేటువంటి మెస్సయ్య 1000 ఏళ్ల పాలనకు మన ఆయన సిద్ధపరుస్తున్నాడు. చూడండి, 2వ పేతురు 3వ అధ్యాయం 13 అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళినట్లయితే 20వ అధ్యాయము 24 అంతటి సింహాసనం చూచి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడను. మరి క్రూరముఖముకైన దాని ప్రతిమలకైన నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రలు వేయించుకునని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారి 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం ఎంత గొప్పదో. ఎవరైతే దేవుని కొరకు జీవించారో వారి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనైందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 21:1 కూడా చూద్దాం క్రొత్త ఆకాశం గురించి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. కాబట్టి కొత్త ఆకాశము మనం చూడబోతున్నాం. ఆ స్థితిలోనికి మనల్ని దేవుడు నేర్పించడానికి, ఇదిగో నేను కొత్త ఆకాశము కొత్త భూమిని సృజించుచున్నానని యెషయా గ్రంథంలోనే ముందుగానే ప్రవచించి మన ముందు పెట్టాడు. కాబట్టి అందుకై మనము సిద్ధపరచుకుందాం. ఆయన రాజ్యానికి వారసులుగా మనం సిద్ధపడుదాం. కాబట్టి మృతులు, మనకన్నా ముందు మృతులు ధన్యులు. ప్రభునందు క్రీస్తు యేసునందు మృతులైన వారు ధన్యులు అని చెప్పండి రీతిగా వారు మొదట లేపబడతారు. సజీవులమైన మనం తర్వాత లేపబడతాం. కానీ మనందరం కూడా లేచిన వారమై, రూపాంతరత శరీరాలు ధరించిన వారమై ఆయన 1000 ఏళ్ల పాలనలో ఉండటానికి సిద్ధపడదాం. అదే క్రైస్తవ నిరీక్షణ, విశ్వాసమైనది. అట్టి కృపలో మనల్ని భద్రపరిచి నడిపించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు నాయన. మా పట్ల మీరు కలిగి ఉన్న దయా సంకల్పము, ప్రణాళిక అంతటిని బట్టి స్తోత్రాలు. ఇహమందు కాదు నాయన, పరమందు మేము చేరుట నీ దయా సంకల్పమైనది. అందుకే మీరు మా కొరకు ప్రాణత్యాగం చేశారు. మమ్ములను అనుదినము నీ వాక్య లేఖనాల ద్వారా, వాగ్దానాల ద్వారా మనం స్థిరపరుస్తూ, బలపరుస్తూ, సిద్ధపరుస్తున్నారు. ఇంకనూ నిరీక్షణకు ఆస్పదముగా క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని మా కొరకు సృజించుచున్నావు అని చెప్పిన గొప్ప వాగ్దాన్ని బట్టి స్తుతిస్తూ ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకునే కృప మా అందరికీ దయచేయమని యేసు పేరట వేడుకొంచున్నాను తండ్రి,
ఆమేన్. వరుడు సంఘముగా రానేయున్న క్రీస్తు యేసు యొక్క కృప మనందరికీ ఆయన రాకడ పర్యంతం తోడయుండి నడిపించును గాక. ఆమేన్.